నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. రాముడికి సంబంధించి ప్రకాష్ రాజ్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ అల్లారంటూ కూడా మనం చూస్తున్న నేపథ్యంలో అసలు రాముడు అన్న దాంట్లో తప్పేంటి అనేది ఇంకొంతమంది వర్షం చూపిస్తుంది. నిజంగానే రాముడు ఉత్తరాదికి చెందిన వాడే కదా అని కొంతమంది వాదిస్తున్నారు. ఏంటి ఇప్పుడు చరిత్ర ప్రకారం చూసుకుంటే రామాయణం అనేది ఒక ఇతిహాసం, పురాణం. ఇప్పుడు రామాయణం రాసిన కాలానికి ఎప్పుడైతే రాముడు ఉన్నాడు అని చెప్తున్న కాలానికి పొంతం లేదు. ఇప్పుడు అందువల్ల ఏంటి అంటే ఖచ్చితంగా ఇది ఆ కాలమాన పరిస్థితులు చరిత్రకారులు లెక్కేస్తారు కదా, ఈ టైంలో ఇది జరిగి ఉండొచ్చు ఆనవాళ్ళు, ఆ కాలమాన పరిస్థితులు అలా ఆ రకంగా చూస్తే అది రాసిన అంటే ఒక పురాణ ఇతిహాసం అనేది మాత్రమే చరిత్రకారులు చెప్తున్నారు. సరే, ఈ మాటను ఏమంటారు అంటే కొంతమంది ఈ ఎర్ర చరిత్రకారులు ఇట్లాగే మాట్లాడతారు అని చెప్పి అంటారు. సరే, ఏది ఏమైనా సరే రామాయణం కూడా ఉంది అనే అనుకుందాం కాసేపు. ఇప్పుడు మనకి భారతదేశం దాదాపుగా ఒక పాతకాలం నుంచి ఆర్యులు అనేవాళ్ళు లేరు. ద్రవిడులది ఈ దేశం మొత్తం, ఆ చివరి నుంచి ఈ చివరి ద్రవిడులది. అయితే మొదటిగా మన దేశానికి ఆర్యులు వచ్చారు. అంటే అది మనం ఎలా చెప్తాము ఆర్యులు వచ్చారు అంటానికి, మొదటిసారిగా ఆర్యులు వచ్చిన తరువాతనే గుర్రాలు అనేవి మన ఇప్పుడు అక్కడక్కడ శిల్పాలు చెక్కటం కావచ్చు, అలాంటివన్నీ దాన్ని బట్టి లెక్కేస్తారు. ఇదంతా ఏంటంటే కాస్త డీటెయిల్డ్గా చరిత్రని నిష్పక్షపాతంగా చదివితే, మనం ఒక బయాస్ లేకోకుండా చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అలాగే ఈ బైబిల్ అనేది కూడా చాలా చాలా మార్పులు చెందింది. జీసస్ అనే అతను ఒక రెవల్యూషనరీ పర్సనాలిటీ, అతన్ని దేవుణ్ణి చేశారు అని అంటారు. చాలా వరకు అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇవేవి మాట్లాడినా ఏమంటున్నారు అంటే ఒకటే మాట, మీరు నాస్తికులు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అంటారు. కానీ ఎప్పుడు కూడా మనం నిజం తెలుసుకోవాలి అనుకుంటే చరిత్రలో ఆనవాళ్ళు దొరుకుతాయి. దీనికి కావాల్సింది ఏంటి అంటే మనకి దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ కంటే కూడా అసలు వాస్తవంగా చరిత్రను చదువుకుంటే మనకి అర్థమవుతుంది. సో భారతదేశము ద్రవిడ దేశం అయితే దీనిలోకి ఆర్యులు వచ్చారు. అది గుర్రాల లెక్కను బట్టి ఆర్యులు వచ్చారు అని చెప్తున్నారు. ఆర్యులు తెల్లగా ఉంటారు, ద్రవిడులు నల్లగా ఉంటారు. ప్లస్ ఇప్పుడు మనకి మద్రాసు అటు సైడు, తమిళనాడు అటు సైడు కొంతమంది బాగా బ్లాక్గా ఉన్న వాళ్ళు ఉంటారు. మనం బాగా గమనిస్తాం, చర్మపు రంగు కాస్త డార్క్ లో ఉంటుంది, ఫుల్ బ్లాక్ ఉంటారు. ఈ ఫుల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి ముక్కు కూడా కొంచెం చప్పిడి ముక్కు ఉంటుంది. ఇది ద్రవిడులు అనటానికి గుర్తు అనమాట. ఇప్పుడు ఈ ముక్కు కొసదేలు ఉండకుండా కొంచెం చప్పిడి ముక్కు ఉంటుంది. ఈ చప్పిడి ముక్కు నలుపు, పైగా ఈ కళ్ళ కింద భాగం ఏదైతే ఉంటుందో అది చాలా అసలు ముందుకి ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ రూపురేఖలు ఇవి అసలు ద్రవిడియన్స్ రూపురేఖలు ఇవి. అయితే ఇప్పుడు ఆరియన్స్ బాగా తెల్లగా ఉంటారు, సుకుమారంగా ఉంటారు. వాళ్ళు దండెత్తి వచ్చి అలా దేశం మీద దండెత్తుకుంటూ వచ్చి రాజ్యాలన్నీ జయించుకుంటూ వచ్చి ఇక్కడ మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్లో, ఈ ఏరియాలో రావణాసురుడు రాజు అనే దానికి ఒక చరిత్రలో రావణాసురుడు పరిపాలించాడు ఇక్కడ అనేదానికి చరిత్రలో ఆధారాలు ఆధారాలు ఉన్నాయి. అంటున్నారు మీరు. ఉన్నాయి.
అందుకని వచ్చి ఇక్కడికి వచ్చి ఈ రాజ్యాన్ని జయించడం కోసం అని చెప్పి వచ్చి రాజ్యాన్ని జయించి అప్పుడు ఇప్పుడు శ్రీలంక ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా మన దేశంలోనే ఉండేది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో రాముడు రావణాసురుడు ఈ యుద్ధం ఇదంతా మనందరికీ తెలిసిందే. రామాయణం, రావణాసురుడు సీతను తీసుకెళ్ళిపోవటం, ఆ సీతను తీసుకురావటం కోసం రాముడు వెళ్ళటం, ఇదంతా మనకందరికీ తెలిసిందే. అయితే ఇది క్లుప్తంగా రామాయణం గురించి. ఇప్పుడు వచ్చిన చర్చ ఏంటి అంటే, ప్రకాష్ రాజు ఢిల్లీలో ఏదో ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతూ హిందీ అనేది మొత్తం దేశానికి అంతటికీ సంబంధించిన భాష కాదు ఇది. ఈ భాష ఏదైతే ఉందో, హిందీ ఏదైతే ఉందో, ఒక్క 4 రాష్ట్రాల్లోనే పూర్తి హిందీ మాట్లాడతారు. ఈ హిందీని ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతీయ భాషతో కలిపి మాట్లాడతారు. మనకు కూడా కాస్త ఉర్దూ కలిపి మాట్లాడతారు. ఇప్పుడు మరాఠీ ఉంది, పూర్తి మహారాష్ట్రలో ఉన్న బాగా పల్లెటూరులో వాళ్ళు మాట్లాడతారు. కానీ మరాఠీ హిందీ కలిపి సిటీస్లో వాళ్ళు మాట్లాడతారు. అట్లాగే ఇప్పుడు ఏ రాష్ట్రం భాష అయినా సరే, ఇప్పుడు యూపీ ఉందనుకోండి, అక్కడ హిందీ మాట్లాడతారు. అందుకోసం ఈ హిందీని మా మీదేసి రుద్దొద్దు అనేది ప్రకాష్ రాజ్ గారి ఉద్దేశం. అక్కడ భాషలకు సంబంధించి, మాతృభాషలకు సంబంధించి మాట్లాడుతున్న ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో ఈయన అనేది ఏంటి అంటే, లోకల్ భాషని, అంటే స్థానిక భాషల్ని బతకనివ్వండి, హిందీతోటి బుల్డోజ్ చెయ్యొద్దు. ఇప్పుడు ఒకవేళ హిందీ నేర్చుకోవాలి, ఎవరు నేర్చుకుంటారు? అవసరమైన వాళ్ళు నేర్చుకుంటారు. అవసరమైన వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు హిందీ పాటలు వినాలనుకున్న వాళ్ళు, ఇలా రకరకాలు. అయితే ఇక్కడ గమ్మత్తుగా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు నార్త్ నుంచి ఎవరన్నా ఒక పని అతను వచ్చాడు అనుకోండి సౌత్కి, అతను ఏం నేర్చుకోవాలి? అతను కన్నడ వెళ్ళి పని చేసుకుంటే కన్నడ నేర్చుకోవాలి. హైదరాబాద్లో పని చేయాలంటే అతనికి ఎలాగూ హిందీ వచ్చు కాబట్టి, హిందీ ఇళ్లల్లో పనిచేస్తే హిందీతో ప్రాబ్లం లేదు కాబట్టి, కొంచెం కాస్త స్వచ్ఛమైన హిందీ మాట్లాడకపోయినా కానీ అతను వచ్చిన రాష్ట్ర భాష నుంచి కాస్త మాట్లాడగలుగుతాడు. ఇప్పుడు తెలుగు వాళ్ళ దగ్గర పనిచేయాలి అనుకోండి, ఎక్కువ కాలం తెలుగు నేర్చుకుంటాడు. అలాగే తెలుగు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి పనిచేయాలి అనుకుంటే ఆ భాష నేర్చుకుంటారు. ఇప్పుడు గుజరాత్ ఉంది, గుజరాత్ వెళ్ళి ఏం చేస్తున్నారు? తెలుగు మాట్లాడతానంటే అక్కడ పని దొరుకుతుందా? అక్కడ లోకల్ భాష నేర్చుకుంటారు. ఆయన ఉద్దేశం అది. అనవసరంగా ఎవరికి అవసరమైన భాషను వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఉందండి, అమెరికా వెళ్ళే వాళ్ళకి ఇంగ్లీష్ ఖచ్చితంగా కావాలి. నాకు ఇంగ్లీష్ రాదు అనుకుందాం, నేను అమెరికా వెళ్ళను, నా జీవితకాలంలో నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం నాకు పడలేదు, నేను నేర్చుకోను. అది నా ఇష్టం, నా చాయిస్. భాష నేర్చుకోవటం అనేది ఆ వ్యక్తి యొక్క అవసరము, ఎంపికతో ముడిపడి ఉంటుంది. ఇదే ఆయన చెప్తూ, రాముడు లక్ష్మణుడు వీళ్ళు వలస కూలీలు నార్త్ నుంచి సౌత్కి వచ్చారు. అంటే తను చెప్పే ఉద్దేశం ఏదైనా కావచ్చు, కోట్లాది మంది హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశాన్ని ఒక ఫ్యాబ్రికేటెడ్ స్టోరీగా కాస్త తక్కువ చేసే విధంగా చులకనగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఆయనకి ఆ క్షణానికి ఆ ఎగ్జాంపుల్ తీసుకోవాలనిపించింది, తీసుకున్నారు. అది తప్ప ఒప్ప అని ఎవరైనా జడ్జ్ చేసి తప్పు అంటే ఆయన దానికి అంగీకరిస్తే సారీ చెప్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఎందుకండి వీళ్ళు ఎంత మాట్లాడుతున్నారు కదా, క్రైస్తవ మతానికి సంబంధించిన పాస్టర్లని వాళ్ళని చులకన చేసి, పొద్దున్న మనం సోషల్ మీడియా ఆన్ చేస్తే ఎన్ని వీడియోలు వస్తున్నాయి చెప్పండి.
దానికి పైగా నిజంగా పాస్టర్లు కూడా కాని వాళ్ళ తోటి కూడా వీళ్ళు డ్రామాలాగా చేయించి ఎగతాళి చేస్తున్నారు. ఇప్పుడు మాధవీలత అన్నావిడ సినిమా యాక్టరు, అందరిని ఎక్కిరిస్తూ ఉంటుంది. ఆఖరికి నన్ను కూడా మేము చేసింది. నేను ఒక ఇంటర్వ్యూలో నా ఒపీనియన్ నేను చెప్పాను. దేవుడి పట్ల నీ ఒపీనియన్ నువ్వు చెప్తున్నావు. సాయిబాబా గురించి ఆమె చెప్పింది, అది చాలామందికి వ్యతిరేకంగా అనిపించింది. నీ ఒపీనియన్ నువ్వు చెప్పినప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పనా? ఆ మాత్రానికి మేమ్స్ చేసి పెట్టేయాలా? అంటే ఒపీనియన్స్ చెప్తే తప్పు కాదు, కానీ దాన్ని వక్రీకరించి మాట్లాడడం, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా నేనేమంటున్నానంటే ఇక్కడ ఎవరో శుద్ధపూసలు కాదు. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తూ వేరే వాళ్ళు ఎవరైనా ఏమన్నా అనగానే మీకు ఎందుకంత బాధ వచ్చేస్తుంది? అది నేను అనేది. ఇప్పుడు మీరు చేస్తున్న పని కూడా అదే కదా. మీరు వేరే మతం జోలికి వెళ్తే వేరే మతం వాళ్ళు మీ జోలికి వస్తారు. అసలు ఏ మతం పట్టదన్నోళ్ళు అన్ని మతాల జోలికి వస్తారు. అయితే దీనికి సమాధానంగా ప్రకాష్ రాజ్ గారు కూడా ట్వీట్ చేశారు, నాకు చాలా పని ఉంది, అది నేను ఒక భాషలకు సంబంధించిన మీటింగ్లో మాట్లాడాను, ముందు మాట్లాడింది ఉంది, తర్వాత మాట్లాడింది ఉంది. వీళ్ళు కావాలని పని పాట లేక ఆ ఒక్క మొక్కను పట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. మీ అందరికి పనేమి లేదేమో కానీ నాకైతే చాలా పని ఉంది, అసలే వేసవకాలం వచ్చేసింది. ఆయన ఏది మాట్లాడినా అట్లాగే కాస్త సెటైరికల్గా మాట్లాడతారు. నేను కొంచెం నా చెట్లతో మాట్లాడుకోవాలి, నా మొక్కలతో మాట్లాడుకోవాలి, మంచి గాలి పీల్చుకోవాలి, ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయినాయి, నేను నా తోటకి వెళ్తున్నాను అని చెప్పి, మీరు ఇంకా మీకు బాగా తీరిగ్గా ఉంటే మాట్లాడుకోండి, తర్వాత చూద్దాం దీని గురించి అని చెప్పి సింపుల్గా ఆయన తేల్చేశారు. ఏదేమైనా నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. నిజంగానే ఇది వేరే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటదేమో అన్నప్పుడు కాస్త సంయమనంతో మాట్లాడడం మంచి పద్ధతి. కానీ ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారెవ్వరూ కూడా సంయమనంతో లేనప్పుడు వీళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడే ఒక ప్రాథమిక హక్కును కోల్పోతారు. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.